తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఉదయం 7 గంటల నుండి ప్రతి వార్డులో తిరుగుతూ ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను వివరిస్తూ హుస్నాబాద్ మున్సిపల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం హుస్నాబాద్ పట్టణం గణనీయమైన అభివృద్ధి జరిగిందని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్తో మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ఈ నెల 11వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు హుస్నాబాద్ మున్సిపల్ పరిధిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడారు. సార్ చెప్పండి, ఎట్లా కొనసాగుతుంది ప్రచారం? రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలనే, పట్టణాల అభివృద్ధి జరగాలంటే, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని నిర్ణయం తీసుకున్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో గెలుస్తూ ఉంది. ప్రజలకు నేరుగా ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సన్న బియ్యము, 200 యూనిట్ల కరెంటు ఇవన్నీ అందుతూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఒకవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే, ఈ రెండు పార్టీలు కూడా ఒక కుమ్ముకాయ అని చెప్పేసి ఆరోపిస్తున్నారు కదా. రాజకీయ ఆరోపణలు ఎవరైనా ఎలక్షన్లలో చేసుకుంటారు. ఇలా మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పినాడు, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటి. ఒకవేళ లేదంటే తెలంగాణ ప్రభుత్వం సిబిఐ విచారణకు కోరింది, వెంటనే ఆ విచారణ చేపట్టి వాళ్ళని జైలు వేయమని అడుగుతుంది. ఎందుకు వేస్తలేరు? సో ఏది నిజమో ప్రజలకు తెలుసు. చివరిగా చెప్పండి అన్న, ఒకటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ కేవలం కక్షపూరితంగా మాత్రమే రాజకీయాలు చేస్తుంది, అభివృద్ధిపైన దృష్టి పెట్టట్లేదంటూ కూడా ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు తెలంగాణ రాజకీయాలకు వస్తే స్పష్టంగా అర్థమవుతుంది. మేము ఎక్కడ కక్ష సాధింపు ధోరణి కానీ ఎవరిని వేధించడం కానీ చేస్తలేదు. చట్టం తన పని తను చేసుకోబోతోంది. మొదటగా చూసుకున్నట్టయితే మున్సిపల్ పరిధిలో ఏదైతే ప్రజలు తమకు పట్టం కడతారు, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ప్రజల అభివృద్ధికి, ఇప్పుడు ఈ నియోజకవర్గానికి కూడా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఆదరణకు చూసి ఇతర పార్టీల నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా మున్సిపాలిటీలకు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని చెప్పేసి పొన్నం ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ గౌతమ్తో శ్రీకాంత్, S6 న్యూస్, హుస్నాబాద్ నుండి.